శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 8 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉదయం 10:55 వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. అశ్విని నక్షత్రం ఉదయం 9:01 వరకు ఉంది. ఆ తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. మంగళవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మంగళవారం అయినప్పటికీ ఉదయం 9:01 వరకు యోగం బాగుంది, అమృత యోగం ఉంది కాబట్టి ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అయితే ఉదయం 9:01 తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. మంగళవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం దుఃఖాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంపార్టెంట్ జర్నీస్ చేయాలన్నా, ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళాలన్నా ఉదయం 9:01 లోపు బయటికి వెళ్ళండి. ఈలోపు జర్నీస్ చేయండి. అత్యవసరమయ్యి ఉదయం 9:01 తర్వాత బయటికి వెళ్ళాల్సి వస్తే అప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు ధరించి బయటికి వెళ్ళండి. అప్పుడు ముసల యోగం ఉన్నప్పటికీ, మంగళవారం అయినప్పటికీ ఎలాంటి దుఃఖాలు ఉండవు, అనుకున్న పనులు పూర్తవుతాయి, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే అశ్విని నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు తులలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ తెలివితేటలతో అంతిమంగా పరిష్కరించుకొని విజయం సాధిస్తారు. మంగళవారానికి అధిపతి అయిన కుజుడు సింహరాశిలో రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కుజుడి బలం బాగుంది, అప్పులు తీర్చడానికి బలం బాగుంది, రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీల్స్లో కూర్చోవటానికి బలం బాగుంది, బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ తొలగింపజేసుకోవటానికి, చర్చల ద్వారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య గొడవలు పూర్తిగా తొలగింపజేసుకోవటానికి ఈరోజు బలం బాగుంది. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. అంటే ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోయి అన్యోన్య వాతావరణం పెరుగుతుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. అశ్విని నక్షత్రం ఉదయం 9:01 వరకు ఉంది. ఈ అశ్విని నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. మోటారు వాహనాలు నడపవచ్చు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి అశ్విని నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చర్చలు చేసుకోవచ్చు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ డిస్కషన్స్ చేసుకోవచ్చు. అలాగే గ్రహదోషాలు జాతకంలో ఉంటే ఆ గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైన దాన ధర్మాలు చేయటానికి అశ్విని నక్షత్ర బలం పనిచేస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి కూడా అశ్విని నక్షత్ర బలం పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఉదయం 9:01 తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. ఈ భరణి నక్షత్రం ఉన్న టైంలో కోర్టు పరమైన వ్యవహారాలకు అనుకూలం. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. గణిత విద్యలు, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు, ఆస్ట్రాలజీ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఈ భరణి నక్షత్రం పనిచేస్తుంది. ఒక్కొక్కసారి వ్యక్తులు కానీ వస్తువులు కానీ తప్పిపోయినవి తెలుసుకోవటానికి అంజనం వేసి చూస్తారు. అలా అంజనం వేసి తప్పిపోయిన వాటి గురించి తెలుసుకోవటానికి కూడా భరణి నక్షత్రం పనిచేస్తుంది. అదేవిధంగా చెడు చేసైనా ఒక్కొక్కసారి విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా భరణి నక్షత్రం పనిచేస్తుంది. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు కూడా చేసుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులన్నీ నిర్వహించుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. శిరోబాధ ఉంటుంది, తలనొప్పి సమస్య వచ్చే సూచనలు ఉన్నాయి. హృదయ బాధ, హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు
మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఈరోజు గట్టిగా ప్రయత్నించుకుంటే వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కోర్టుపరమైన వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కోర్టు వ్యవహారాలు ఈరోజు వాయిదా వేసుకోవటం మంచిది. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. సోదర సోదరీమణుల మధ్య అన్యోన్య వాతావరణం చోటు చేసుకుంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆటంకాలు లేకుండా ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని దుర్గానామం చదువుకుంటూ ప్రయాణం చేసినట్లయితే అన్ని రకాలైన ఆటంకాల నుంచి బయటపడవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా మంచి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యుల మధ్య అన్యోన్య వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగాల్లో ప్రమోషన్లు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ప్రతి పనిలో కూడా శుభాన్ని పొందేటటువంటి అవకాశాలు తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. గురువుల ఆశీర్వాద బలం వల్ల, భగవంతుడి ఆశీర్వాద బలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఎదుటి వాళ్ళతో కలహాలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వేరే వాళ్ళతో ఊరికే గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే అవసరమైతే మాట్లాడండి. జీవిత భాగస్వామితో ఎలాంటి విరోధాలు పెట్టుకోకుండా తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఏదో ఒక విధంగా ధనం సమకూరటం వల్ల అప్పుల సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడతారు. అదేవిధంగా మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సందర్శనం ఉంటుంది. బంధుమిత్రుల సందర్శనం మనసుకి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు కనిపిస్తున్నాయి. అలా జరగకుండా వెల్లుల్లిపై దగ్గరుంచుకొని దుర్గానామం చెప్పుకుంటూ ప్రయాణాలు చేయండి. వాహన ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. అలాగే ధన నష్టం కూడా కనిపిస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది. సోదరుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒకే మాట మీద నిలబడతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన 2 నామాలు జపించుకొని వెళ్ళాలి. మొదటి నామం ఓం స్కందాయ నమః. ఈ నామం 11 సార్లు చదువుకోవాలి. రెండో నామం ఓం షణ్ముఖాయ నమః. ఈ నామం కూడా 11 సార్లు చదువుకోవాలి. ఈ 2 నామాలు చదువుకొని పని మీద బయటికి వెళితే విజయసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఓం స్కందాయ నమః, ఓం షణ్ముఖాయ నమః. ఈ 2 నామాలు అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అగ్నికి సంబంధించిన పనులు నిర్వహించుకోవచ్చు. ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ స్టవ్, మిక్సీ, గ్రైండరు ఇలాంటివి మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా కుజహోర బలం పనిచేస్తుంది. అలాగే లాయర్లను కలుసుకోవటానికి, డాక్టర్లను కలుసుకోవటానికి కుజహోర చాలా మంచిది. అదేవిధంగా ఆపరేషన్లు చేయటానికి, చేయించుకోవటానికి కుజహోర చాలా అనుకూలిస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ పనులు చేయడానికి కుజహోర అనుకూలిస్తుంది. అప్పులు తీర్చడానికి చేసే అన్ని ప్రయత్నాలకు కుజహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.